అమెరికా తీసుకున్న మరో నిర్ణయం భారత్ పాలిట శాపంగా మారనుంది. చాబహార్ పోర్ట్లో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు భారత్కు గతంలో ఉన్న మినహాయింపులను వాషింగ్టన్ ఉపసంహరించుకుంది. అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇరాన్ను ఏకాకిని చేసేందుకు ఇరాన్ మిలిటరీ కార్యకలాపాలకు నిధులు అందే అక్రమ మార్గాలను మూసివేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా పైకి చెబుతున్నా భారత్ను లొంగ తీసుకోవడానికి ఎంచుకున్న మరో ఎత్తుగడలా ఈ అంశాన్ని చూడక తప్పదు. భారత్ వ్యూహాత్మక దౌత్య ప్రయోజనాలకు చాబహార్ పోర్ట్ అత్యంత కీలకమైనది. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించకుండా సముద్ర మార్గంలో ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియా దేశాలకు వెళ్లేందుకు ఇదే దారి. అలాగే రష్యా, ఐరోపాలతో భారత్ను అనుసంధానం చేసే మరో వాణిజ్య మార్గం నార్త్ సౌత్ కారిడార్ను చేరుకునేందుకు కూడా ఇదే ప్రధాన ద్వారం. గల్ఫ్ ఆఫ్ ఒమన్ ముఖద్వారంలో ఈ పోర్టు ఉంటుంది. ఇది ఇరాన్ మొట్టమొదటి డీప్ వాటర్ పోర్ట్. చాబహార్ పోర్ట్లో ఉన్న షాహిద్ బెహిస్తీ టన్నెల్ ని భారత్ 2018 నుంచి ఉపయోగిస్తోంది. ఈ పోర్టు నిర్వహణను చేపట్టిన ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ సుమారు $120 మిలియన్ అంటే 1000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. దానితో పాటు మరో $250 మిలియన్ మేర దీర్ఘకాలిక రుణాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. $370 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి భారత్ సిద్ధమైందంటే ఈ పోర్టుకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2018లో ఇరాన్ పైన ఉన్న ఆంక్షలను ఎత్తివేయడంతో ఆ మేరకు భారత్ కూడా ప్రయోజనం పొందుతోంది. ఆఫ్ఘనిస్తాన్ గోధుమలు, ఇతర సరుకులు ఇప్పటికే చాబహార్ పోర్టు ద్వారా భారత్ కు చేరుకుంటున్నాయి. ఇప్పుడు అమెరికా ఇరాన్ కి ఇచ్చిన మినహాయింపులను రద్దు చేసింది. దాంతో ఎవరైనా చాబహార్ పోర్టు ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తే ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికన్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇరాన్ సరిహద్దుల్లో గ్వాదర్ పోర్టును పాకిస్తాన్, చైనా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ప్రాంతం చాబహార్ పోర్ట్ నుంచి సముద్ర మార్గంలో అయితే 100 కిలోమీటర్లు, రోడ్డు మార్గంలో అయితే 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్వాదర్ పోర్టుకు సవాలుగా చాబహార్ పోర్ట్ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ మార్గంలో రవాణాపై ఆంక్షలు విధిస్తే అది భారత్కు ఆసనిపాతమే అవుతుంది. చాబహార్ పోర్టుపైన ఇచ్చిన మినహాయింపులను ఉపసంహరిస్తూ అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను చూశాం. ఇది భారత్ పైన ఏ మేరకు ప్రభావం చూపుతుందనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. అమెరికాతో వాణిజ్య చర్చల అంశాన్ని ప్రస్తావిస్తూ బ్రెండన్ లించ్ ఆధ్వర్యంలోని అమెరికా ప్రతినిధుల బృందం ఇక్కడ విచ్చేసింది. మన వాణిజ్య శాఖ అధికారులతో చర్చించింది. ఈ చర్చలు సానుకూల వాతావరణంలో ముందు చూపుతో సాగాయి. సాధ్యమైనంత త్వరగా ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గత వారం 10 రోజులుగా సాగుతున్న అన్ని పరిణామాలపైన జైస్వాల్ మాట్లాడారు. సుశీల కర్కీ ఆధ్వర్యంలో నేపాల్లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని భారత్ స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆమెతో ప్రధాని మోదీ సంభాషించారని, కాఠ్మండూలో శాంతి, సుస్థిరతలకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నామని అన్నారు. పొరుగుదేశంగా నేపాల్ అభివృద్ధిలో భారత్ కమిట్మెంట్ గురించి చెప్పుకొచ్చారు. ఇండియన్ కాన్సులేట్ కి కెనడాలో బెదిరింపులు వచ్చిన విషయంపైన స్పందించారు. సిబ్బందికి తగినంత భద్రత కల్పించవలసిన బాధ్యత కెనడా ప్రభుత్వంపై ఉందని చెప్పారు. రెండు దేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారానికి సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు ఇటీవల చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. కాలిఫోర్నియాలో భారత్ టెకీ పోలీసు కాల్పుల్లో మరణించిన సంఘటనపైన స్థానిక అధికారులతోనూ బాధిత కుటుంబంతో టచ్లో ఉన్నాం. ఈ అంశంలో వీలైనంత సాయం అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సౌదీ అరేబియా, పాక్ ఒప్పందం గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు భారత్, సౌదీల మధ్య వ్యూహాత్మకంగా ఉన్న భాగస్వామ్యం గత 7 ఏళ్లలో ఇది మరింత దృఢమైందని చెప్పుకొచ్చారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర ఆసక్తులు, సున్నితమైన అంశాలను పట్టించుకుంటుందని మేం భావిస్తున్నామని చెప్పారు. పరోక్షంగా పాక్, సౌదీల మధ్య రక్షణ ఒప్పందం కుదరటం వల్ల ఇబ్బందేమీ లేదని చెప్పారు. అలాగే రాబోయే జపా 2025 సైనిక విన్యాసాల్లో భారత్ పాల్గొంటోందని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడారు. యుఎస్, టర్కీ, హంగేరీ లాంటి దేశాలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నట్లు చెప్పారు.